వైశాఖ పౌర్ణమి రోజు లెక్కలేనన్ని ప్రత్యేకతలు. పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మనం నెలలను ఏర్పాటు చేసుకున్నాం. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ సాంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనస్సు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగిసే మనస్సును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి లేననే ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతి అని కూడా అంటారు. ఈరోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం ఈ మూడు కూడా పౌర్ణమి నాడే జరిగాయని చెప్తారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు కూడా ఈరోజు పరమ పవిత్రం. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండో అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండటం విశేషం. శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ముఖ్యుడైన నమ్మాళ్వారు జన్మించాడని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన సర్వేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపజేసేందుకు సర్వేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ సర్భరూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈరోజు విశిష్టమే. సాంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుస్తారు. ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం, గొడుగు, ఉదకుంభం లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకుని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద నెలకొంటాయని నమ్మకం. ఈరోజు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏం సమర్పించాలో తెలుసుకుందాం. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతారని నమ్మకం. మతపరమైన దృక్కోణంలో వైశాఖ పౌర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసం విష్ణువు ఆరాధన, దాన ధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున స్నానం చేయడం, దానాలు చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. బియ్యం పాయసం. లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి ఖచ్చితంగా మఖానాతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజున తెల్లని రంగు స్వీట్స్ లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి. వైశాఖ పౌర్ణమి రోజున సంపద దేవతకు కొబ్బరికాయని సమర్పించండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. అటువంటి పరిస్థితుల్లో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించండి. వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత. వైశాఖ పౌర్ణమి రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది అని విశ్వాసం. వైశాఖ అమావాస్య రోజున బట్టలు, డబ్బు, ఆహార ధాన్యాలు, పండ్లు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది. దీంతోపాటు ఈరోజు పాత్రలు, ధాన్యం, తెల్ల వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వైశాఖ పౌర్ణమిను బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు ఈరోజే జన్మించాడని చెప్తారు.